ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో ఆర్యవైశ్యుల మధ్య విభేదాలు రోజురోజుకి తారాస్థాయికి చేరుతా ఉన్నాయి. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సంబంధించి ఇప్పటికే 2 వర్గాలుగా విడిపోయినటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా పరస్పరం కూడా ఆరోపణలు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నెల 26వ తేదీన జరగాల్సినటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా కూడా మరోసారి వారి మధ్య విభేదాలు అయితే బయటపడటం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆర్యవైశ్య సంబంధించి దేవస్థానం సత్ర కమిటీకి సంబంధించి 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం కూడా ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. అట్లాగే 2 వర్గాలకు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈ కోర్టులో వేసిన నేపథ్యంలో కూడా ఎన్నికల నిర్వహణ అనేది కూడా ప్రస్తుతానికైతే ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీ జరగాల్సినటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వాళ్ళు 2 వర్గాలుగా కూడా విడిపోయి పరస్పరం మీడియా సమావేశాలు నిర్వహించి ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్న బుధవారం నూకల వెంకట వేణుగోపాలరావు సంబంధించినటువంటి వర్గం మీడియా సమావేశం నిర్వహించి 26వ తేదీ ఉదయం నుండి కూడా అమ్మవారి జన్మదిన వేడుకలు జరుగుతాయి, అందరూ కూడా పాల్గొనాలని చెప్పినైతే వారు పిలుపునిచ్చారు. అట్లాగే ఈరోజు గురువారం ఉదయం పెండెల వెంకట్రావు ప్యానెల్కి సంబంధించిన వారందరూ కూడా అందులో ఉన్నటువంటి వాసవి అమ్మవారికి సంబంధించి సత్రం కమిటీకి సంబంధించి జీవితకాల సభ్యత్వం ఉన్న కొంతమంది, అట్లాగే ఆ ప్యానెల్లో ఇప్పటికే నామినేషన్ వేసిన కొంతమంది అయితే మీడియా సమావేశం గురువారం నిర్వహించి విభేదాలు పక్కన పెట్టి అందరం కలుపుగోలుగా వెళ్దాము, రేపు జరిగే 26వ తేదీన జరిగే శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలను అందరం కలిసికట్టుగా చేసుకుందాము. నిన్న మీరు ఏకపక్షంగా మీడియా సమావేశం నిర్వహించి అందరినీ కార్యక్రమానికి రమ్మని చెప్పి ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు. అందరితో కలుపుకొని మీడియా సమావేశం నిర్వహించినట్లయితే అందరం కలిసి చేసినట్లయితే కనుక చాలా బాగుండేదని చెప్పి కూడా వారు పేర్కొన్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఆర్యవైశ్య సంఘ నాయకుల మధ్య ఏర్పడిన విభేదాలు రోజురోజుకు కూడా తారాస్థాయికి వెళ్తున్న పరిస్థితి ఉంది. సర్వత్రా తెనాలి పట్టణంలో దాదాపుగా కూడా 30,000 మంది ఆర్యవైశ్యులు ఉన్నారు. ఈ వాసవి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి సత్రం కమిటీకి సంబంధించి కూడా దాదాపు 1000 మందికి పైగా జీవితకాల సభ్యులుగా ఉన్నారు. అయితే ఇక్కడ వీరి మధ్య ఏర్పడుతున్నటువంటి విభేదాలు అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చర్చించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. అమ్మవారి జన్మదిన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చూడాలి, కానీ ఈ విధంగా పరస్పరం ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే అందరూ ఐక్యంగా ఉండి వేడుకలు నిర్వహించుకోవాలని చెప్తా ఉన్నారు. అయితే నిన్న నూకల వెంకట వేణుగోపాలకు సంబంధించిన వారు, ప్యానెల్కి సంబంధించిన వారు, వారి వర్గంకి సంబంధించిన వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కరపత్రాలను అయితే ఆవిష్కరించారు. ఉదయం అమ్మవారి పతాకాన్ని, ఏదైతే ఆర్యవైశ్య పతాకాన్ని ఎగురవేస్తే ఉత్సవాలు ప్రారంభమైతే రాత్రి వరకు కూడా ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. ఈరోజు గురువారం పెండెల వెంకటరావుకు సంబంధించిన ప్యానెల్, అట్లాగే తాత శ్రీనివాసరావు, అట్లాగే కొంతమంది ఉప్పల వరదరాజులు, అట్లాగే దే శ్రీనివాసరావు వీరందరూ కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా వారు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను అయితే తీవ్రంగా ఆక్షేపించిన పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ కాదు. అందరూ కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేయకముందే అందరం కూర్చొని మాట్లాడుకుందాము, ఈ మీడియా అందరం కలిసి అమ్మవారి జన్మదిన వేడుకలు చేద్దామని ఒక మాట చెప్పినట్లయితే చాలా బాగుండేదని చెప్పినైతే చెప్తా ఉన్నారు. అట్లాగే రేపు 26వ తేదీ ఏదైతే అమ్మవారి జన్మదిన వేడుకలు ఉన్నాయో ఆ రోజు వేదికగా కూడా వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలి. ఆ రోజే డెడ్ లైన్ విధిస్తున్నాము. ఆ రోజుతో ఇవి ఉన్నటువంటి సమస్యలు మొత్తంగా కూడా పూర్తిగా తొలగిపోవాలి. అందరం కలిసికట్టుగా కూడా ముందుకు వెళ్లే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పినైతే కొంతమంది పిలుపునిచ్చిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక రేపు 26వ తేదీన జరగనున్నటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకల్లో ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా ప్రెస్ మీట్ నిర్వహించి, నిన్న వారు ప్రెస్ మీట్ పెట్టడం, ఇవాళ ఈరోజు వీరు ప్రెస్ మీట్ నిర్వహించడం, అందరం రేపు వేడుకలు నిర్వహించాలి, జరుగుతాయని చెప్పడం, కరపత్రాలను వారు ఒక కరపత్రం ఆవిష్కరించడం, వీరు ఒక కరపత్రం ఆవిష్కరించడం చూస్తే అసలు ఆ రోజు ఏం జరుగుతుందో అన్న చర్చ సర్వత్రా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య వర్గాల్లో అయితే నెలకొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.
మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదినోత్సవ వేడుకలు మన దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా చేతలపెట్టినారు. ఈ జన్మదినం విశేషం అందరికీ తెలిసిందేను. మన కులదేవతను ఈ రోజున దంపతులుగా వచ్చి తల్లి ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మనం పాటిస్తున్న ఆచారము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన మహిళలకు కుంకుమ పూజలు ఏర్పాటు చేశాము సామూహికంగా. కుంకుమ పూజలలో పాల్గొనే వాళ్ళు ముందుగా దేవస్థానంలో ఆఫీసులో సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోండి. వారికి తగు ఏర్పాట్లు చేస్తానికి అవకాశం ఉంటుంది. కుంకుమ పూజ చేసుకునే ప్రతి వాళ్ళకి కూడా ఉదయం పూట అల్పాహారము, మధ్యాహ్నం భోజన వసతి కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అమ్మవారి రథం ఊరేగింపు ఉంటుంది. మన ఆర్య వైశ్యులందరూ కూడా దంపత సమేతంగా కుటుంబ సమేతంగా పాలు పంచుకుని ఈ కార్యక్రమంలో అమ్మవారి సేవ చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. అట్లాగే రథోత్సవం అయిన తర్వాత దేవస్థానం వారి ఏర్పాటు చేయబడిన ప్రసాదాలు కూడా తీసుకుని అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అమ్మవారి జన్మదినోత్సవాన్ని అంటే గవర్నమెంట్ ఆత్మాహుతి దినాన్ని ఎలా అయితే గవర్నమెంట్ ప్రోగ్రామ్గా ప్రకటించిందో మనం చేసే ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో గవర్నమెంట్ కూడా దీన్ని కూడా అలా ప్రకటించే అవకాశాలు కూడా ఉంటాయి. మన్ని గవర్నమెంట్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే మనని గౌరవించి, కులాన్ని గౌరవించి, అమ్మవారిని గౌరవించి అమ్మవారి ఆత్మాహుతి దినాన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్గా అనౌన్స్ చేసింది. కాబట్టి మనం కూడా మన వాళ్ళు పైగా ఆ రోజు ప్రతి వాళ్ళు షాపులు ఎట్లాగో ఆదివారమే షాపులు ఖచ్చితంగా కట్ చేసి అంటే ఆపేసి ఈ ఉత్సవాల్లో పాల్గొని ఊరేగింపుని అద్భుతంగా తెనాలిలో మన ఊరేగింపు కన్నుల పండుగ ఉండేటట్టుగా మీరు అందరూ కూడా సహకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ప్రతి ఆర్య వైశ్యులు దంపతులతో విచ్చేసి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనడం అనేది మరి ఇంకొక ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే ఆ రోజు పెనుగొండ వాసవి క్షేత్రాధిపతి బాలస్వామి గారు కూడా ఆ రోజు ఇక్కడ విచ్చేసి మన అందరి మధ్యలో వారి ఆశీస్సులు అందుకోవడం అనేది కూడా ఉంటుంది. అందువలన మన తెనాలి ఆర్య వైశ్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. రేపు 26/4/2026 తేదీన మన వాసవి మాత మన కులదైవం అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా అమ్మవారి జన్మదినోత్సవాన్ని జరుపుకుందామని మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఉత్సవాలు చేయాలి. మేము అడిగింది ఏంటంటే, అయ్యా నామినేషన్ వేసాం, మీరు ఒక 16 మంది 17 మంది వేశారు, మేము ఒక 16 మంది వేసాము, కొంతమంది సభ్యులు ఒక ప్రెసిడెంట్గా గాను సెక్రటరీగా వేశారు. వీళ్ళందరితో కలిసి ఉత్సవాలు చేద్దామని చెప్పేసి మేము ఈ విధంగా పాంప్లెట్ వేసి బ్యానర్ కట్టిస్తే వాళ్ళు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమే చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది సంస్కారం కాదండి, సభ్యత కాదండి. అందరినీ కలుపుకోవాలనే ఆలోచన మీకుంటే ఈ ఆలోచన నేను గత 10 రోజుల నుంచి చెప్తున్నానండి. మునగాల శ్యామ గారికి చెప్పాము, దానిలో వాళ్ళు కొద్దిగా యాక్టివ్ చూస్తున్న నారా రజనీ చెప్పాము, భాస్కర్ని సీని చెప్పామండి. మేము ఈ విధంగా చేస్తుంటే అందరం కలుపుతూ ఉన్నాం. దీంట్లో తప్పే ఉందండి. అందరూ కలిస్తే మీకేంటి ఇబ్బంది ఏంటి? లేదు, మేము ఒక్కడమే చేసుకుంటాం, ప్రెస్ మీట్ పెడతాం లేదండి. భాస్కర్ని సీని ఎవరండి? అతనికి ఏ రైట్ ఉందని చెప్పి నన్ను మీటింగ్లో మాట్లాడుతున్నాడు. అతను జీవితకాల సభ్యుడు, అతను రైట్ అంతవరకేనండి. జీవితకాల సభ్యుడే మాట్లాడగలరు. నామినేషన్ వేసి అందరూ మాట్లాడాలండి. మేము అందరం నామినేషన్ వేసాము, అందరం కలిసి చేద్దాము. ఎందుకు మీకు అంత ఉడుకు? అందరం కలిసి చేసుకుందామండి. రేపు జెండా వందనం కూడా ఎవరైతే నామినేషన్ వేశారో అందరూ కలిసి పట్టుకొని చేస్తామండి. లేదు మేము ఒక్కడమే చేసుకుంటామంటే కుదరదండి, చేయనీయం. అట్లా అందరం కలిసి చేసుకున్నాము, కలిసి ఉన్నాము. నామినేషన్లు అయిపోయినాయి. ఎలక్షన్ కోర్టు తీర్పు ఏ విధంగా వస్తే ఆ విధంగా వెళ్దాము. సంవత్సరమా 3 సంవత్సరాలు అనేది మాకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరపాలి. 24 గంటలు ఏదో అడ్డం పెట్టేసి వేణుగారు నైజం వింటే
ఎంతసేపటికి ఎలక్షన్ ఆపాలి? జీవితకాలం ఆయన అధ్యక్షుడు ఉండాలి, లేకపోతే ఆయన భజన చేసే బంట్రోతులే ఉండాలని కోరికతో ఉన్నారండి. దయచేసి ఇది విడనాడండి, అందరం కలిసి చేసుకున్నాము. జై వాసవి, జై జై వాసవి. రేపు 26వ తారీఖున కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరపాలని మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే దీంట్లో విభేదాలు లేకుండా అందరం కలిసి ఈ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. గత సంవత్సరం నుంచి కూడా ప్రతి విషయానికి కోర్టుకు వెళ్ళడం, కోర్టులో లక్షలు ఖర్చు పెట్టడం. ఎందుకంటే అమ్మవారి సొమ్ముందని ఊరిగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే అది కరెక్ట్ కాదు. నేను ఒకటే కోరుకుంటున్నాను అమ్మవారిని, అమ్మ ఎవరికి విభేదాలు లేకుండా అందరం కలిసి ఉండేటట్టుగా చూడండి. నూకలు వేణుగారులో మీరు ప్రవేశించి ఆయనకు మంచి సద్బుద్ధిని ఇచ్చేటట్టుగా నా కోరిక. ఎందుకంటే ఈ కోర్టుకి వెళ్ళి లాయర్లకి ఇచ్చి నీ వంది మాగదులకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. విచిత్రం ఏంటంటే ఎన్నికల ఆఫీసర్గా ఉన్నాడు, వాడే ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఎన్నికల ఆఫీసరో 24 గంటల వేణుగారితో మాట్లాడటం, మరి ఆయనకేం సంబంధం? ఎన్నికల ఆఫీసర్ ఎట్లుండాలండి? వాడు ఎవరితో సంబంధం ఉండకూడదు. అందరికీ కూర్చోబెట్టి ఎన్నికలు జరిపితే నీ ఘనత, కానీ ఎన్నికలు వాయిదా పెడితే నీ ఘనత ఏముంది? నువ్వు గుండెపిచ్చే మీరంతా ఒకటే. మిమ్మల్ని హర్షించే వాళ్ళు లేరు. తెనాలి పట్టణంలో 30,000 మంది కూడా చాలా బాధపడుతున్నారు. 24 గంటలు ఇదే మాటలు మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా కాకుండా మంచి సత్ప్రవర్తన, మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ అమ్మవారిని మేము మనసారా కోరుకుంటున్నాం. వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారు మంచి దీవెనలు ఇచ్చి అందరూ కూడా బాగుండేటట్టుగా చూడాలని కోరుకుంటూ సెలవు. మన కోసం, మన కులం కోసం, మన ఆర్య వైశ్యుల కోసం ఆమె మరి రాజుగారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మన కోసం ఆత్మార్పణ చేసుకుంది. అటువంటి దేవత, అటువంటి వంశంలో పుట్టినటువంటి మనం ఎందుకు ఈ కర్మ? ఎవరి కోసం? కేవలం ఇద్దరు వ్యక్తుల ద్వేషంతో, అసూయ ద్వేషాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఇంతేనా? భారతదేశంలో గాంధీ గారు మనకి స్వాతంత్రం నాకెందుకు అనుకుంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చేదా? పొట్టి శ్రీరాములు గారు నాకెందుకు అనుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం వచ్చేదా? రోషయ్య గారు నాకెందుకు అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మన వైశ్య దేవాలయాలు, సత్రాలు, అన్న సత్రాలు ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వ అధికారం ఎట్టి పరిస్థితిలో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆయన జీవో తీసుకొచ్చారు. ఇటువంటి మహాత్ములు మన వైశ్య కులంలో పుట్టి మనం తెనాలంటేనే ఆంధ్ర ప్యారిస్. భారతదేశంలో తెనాలి పట్టణాన్ని చూపించాం ప్రపంచ పట్టణంలో. అటువంటి ఉన్నతమైనటువంటి దీనిలో పుట్టాం మనం. అందరం మనమేగా. ఎందుకు ఈ ఈగోలు? ఎందుకు ఈ ద్వేషాలు? ఎందుకు ఈ అసూయ? ఎవరి మీద ఎవరికి? ఎందుకండి? కావాల్సిందేంటి? ఒకటే చెప్తున్నా, మనందరం ద్వేషాలకి అతీతంగా డబ్బులు ఉన్నోళ్ళు, ఖాళీగా ఉన్నోళ్ళు, నాకు అవకాశం లేదు, డబ్బులుండి ఖాళీగా ఉన్నోళ్ళు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆ పైన కోర్టు ఉంటే తిరగలిగిన వాళ్ళు, చెప్పులు అరిగిపోయేట్టుగా, డబ్బులు జేబులు అయిపోయేటట్టుగా చేసుకుందామంటే తరాలు వెళ్ళిపోద్ది. మా పిల్లలకు కూడా ఈ దేవాలయం ఎవరున్నారో వాళ్ళే ఉంటారు. ఈ దేవాలయం వల్ల ఇవాళ వరదరాలు అనేవాడు శత్రువు. మాకు వరదరాలు శత్రువు. ఎందుకంటే ఏం చేశాను? నీ సొమ్మేమని కాల్చాను, నా సొమ్మేమని కాల్చాను. ఇది ఎట్లా దీని మార్పు ఏంటి? ఎక్కడో వచ్చాడు బ్రేక్ కొట్టాలి. కాబట్టి దానికి నాందిగా 26వ తేదీ అమ్మవారి పుట్టినరోజు నాడే ఇది సెటిల్ అయిపోవాలి. మీ అందరూ దీనికి పూనుకుంటే ఖచ్చితంగా అయిపోద్ది. ఎందుకు అవ్వదండి? కోర్టులో అయ్యేది, పోలీసులతో అయ్యేది, పెద్ద మనుషులతో అయ్యేది మన పెద్దవాళ్ళం కదా, పసిపిల్లలమా? అర్థం చేసుకోండి నేను చెప్పేది. నేను మనకని కాదు, నూకల వేణుగారికి అని కాదు. మొన్న 41 మంది నామినేషన్ వేశారు. ఒక వ్యక్తి ఎలక్షన్ ఆపిచ్చాడు. నేను ఆ వ్యక్తిని అడిగాను, నేను ఇప్పుడు ఈ ఎలక్షన్ ఆపడానికి కోర్టులో నువ్వు వేసినందువల్ల నీకు ఒరిగిందేంటి? దీనివల్ల నీకు వచ్చిన లబ్ధి ఏంటంటే మాట్లాడు. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? చిన్నప్పటి నుంచి ఉన్నావే. ప్రతి 3 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతుందే. ఇవాళ నువ్వు బైలాలో సంవత్సరం ఉంది, ఎప్పుడో 100 సంవత్సరాల కింద రాసిన బైలాలో సంవత్సరం ఉన్నమాట నిజమేనండి. దాని తర్వాత అమెండ్మెంట్ రాసుకోలేదు, కానీ ప్రతి 3 సంవత్సరాలు జరుగుతుంటే అందరం ఓకే అంటున్నాం. అటువంటి సిచ్యువేషన్లో ఇవాళ ఏంటి సార్ ఇది?
ఎవరు ఆపమన్నారు ఎలక్షను? పెడతానంది నువ్వే, పెట్టింది నువ్వే, నామినేషన్లు వేసుకోమంది నువ్వే. అన్నీ అయినాక మళ్ళీ ఏం పద్ధతి సార్ ఇది? జీవితాంతం నేను నువ్వేనా నేర్చిపోయి ఇక మేమేనా? ఇంకెవరు వద్దా? మన పిల్లలకి దేవాలయంలో ఏం జరుగుద్ది, ఏంటి, అమ్మవారికి ఏం సేవలు చేయాలి, మనం ప్రజలకు ఏం సేవ చేయాలనేది జ్ఞానం పిల్లలకి అక్కర్లేదా? కాబట్టి దయచేసి చెప్తున్నాను, 26వ తేదీ అమ్మవారి పుట్టినరోజు వేడుక చాలా ఎంతో వైభవంగా అంగరంగ జరగాలి. జనాల్లో నేను వైశ్యుణ్ణి అనుకున్న ప్రతివాడు రావాలి. నేను వైశ్యుణ్ణి, వైశ్య పొడగబట్టాను అనుకున్న ప్రతివాడు దేవస్థానానికి రావాలి చెప్తున్నా. ఆ రోజున మాత్రం 100% ఇది సెటిల్ అయిపోద్ది, అవ్వాల్సిందే. మీరందరూ నడుం కట్టుకోండి. దీనిలో ఆలోచన వేరే ఆలోచన చెయ్యొద్దు ఎవరు కూడా. దయచేసి తప్పులు ఏమన్నా మాట్లాడుంటే క్షమించండి. నేనేంటంటే నాకు చాలా బాధగా ఉంది. నేనేమి ఇక్కడ మెంబర్గా ఉండాలి లేకపోతే ప్రెసిడెంట్గా ఉండాలని కాదు. మన కులం, నాకు ఆధ్యాత్మిక భావన, భగవంతుడే ఇష్టం, ప్రేమ అంటే ఇష్టం. అందుకనే మొన్న మనందరి మనసులు మారాలని కూడా నేను విశ్వశాంతి హోమం కూడా చేయించాను. పోరాటం చేసేవాళ్ళైనా రోజు వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కోర్టులో ఉంటాం. తమాషా చూసేవాళ్ళు అన్నా కానీ పైశాచిక ఆనందం అనిపించడం ఏంటిది అంటే, ఈ వ్యవస్థలో వాయిదా పడ్డా, ఈ వాయిదా కాకుండా ఎలక్షన్ జరపాలన్నా కానీ ఒకళ్ళకేనా? టూ సైడ్స్ కోరుకోవట్లేదా? ఎలక్షన్ పెడదాం అనుకున్న వాళ్ళకి ఆపితే ఇది మన ఫాల్స్ ప్రెస్టేజే, మనం ఎలక్షన్ జరిపే విధంగా పాల్గొడదామనే ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉండదు? అంటే ఇది ఎవరు చేపిస్తున్నట్టు? అప్పుడు మనం ఏ విధంగా భావించాలి భవిష్యత్తులో? ఇది కూడా ఇంకోటి, మేము కూడా ఇంకొకటి, ఇవాళ వీళ్ళందరితో మేము పోట్లాడాము. నేను కానీ వరదరాజు గారు కానీ వీళ్ళందరితో పోట్లాడాము. ఏది 2025లో మేము చేసిన తప్పేంటయా? వీళ్ళమే పోట్లాడతామా? ఇవాళ ఏ అర్హతతో అందరూ కలిసి చేద్దాం అనుకున్నటువంటి విధానం ఉంటే ఇంతమంది కలిసి ఎందుకు మాట్లాడతలేదండి? అంటే అసలు వర్గం, అసలు ఈ ప్రెస్ మీట్ అనేది వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నిన్న పెట్టబట్టాక. నిన్నే కనుక ప్రెస్ మీట్ పెట్టకుండా అందరం కలిసి చేద్దాం అనేటువంటి ఆలోచనతో కనుక ఉంటే ఇవాళ ప్రెస్ మీట్ అవసరమా? ఈ పాంప్లెట్ అవసరమా? ఈ పాంప్లెట్ని తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అంటే మన మనసే కలుషితమైనటువంటి మనసు. మనం చేసే పనే దుర్మార్గపు ఆలోచన. అంటే నీకు నచ్చినాడు 7 ఏళ్ళు 59 అంటే అబ్బా కరెక్ట్, ఇది ఇంత మటుకి ఎవడో కనిపెట్టలేదని చెప్పి చెబుతాం. 7 ఏళ్ళు 49 అనే సంగతి గుణించుకొని చెబితే ఇక మీడికి లెక్కలు రావాలి. ఎట్లా ఇది? 5 లక్షల రూపాయలు లెక్క ఏమైందయా మొన్న తీసుకున్నటువంటి లెక్క అని అడిగితే అయిపోయిన దానికి ఎట్లా వస్తుంది, వదిలేసేయి, ఇచ్చేసేయి అంటే దాన్ని ఏకీభవిస్తే నేను కూడా మంచివాడినా, నేను కూడా అదే టీంలో ఉండేవాడిని. అసలు కోచింగ్ చేయకూడదు. ఈ రూపాయి ఎందుకు వేస్ట్ అయిందని అడగకూడదు. అడిగితే శత్రువు, అడగకపోతే నెంబర్ 1. ఇదే టీములో పనిచేసేటువంటి పోటీ చేస్తున్నటువంటి ఇవాళ నాళం రజనీ కుమార్ అనేవాడు అంతకుముందు ఎందుకు తొలగించబడ్డాడు? ఆ రోజు ఎందుకు అపవిత్రుడయ్యాడు? ఇప్పుడు ఏ పుణ్యతుడని చెప్పి తీసుకొని నీ దాంట్లో నుంచి పోటీ చేస్తున్నావు? అదేవిధంగా అంతకుముందు మద్ది రాంకోటేశ్వరరావు అనేవాడు ఏమి చేస్తే వెళ్ళిపోయాడు బయటికి. ఇప్పుడు ఏమి చేశాడని చెప్పి నిన్న మీటింగు పిలిచారు. అది అతను చేసినటువంటి పుణ్యం ఏంది, మేము చేసిన పాపం ఏంది? చేసిన మంచిగా చేద్దాం అనుకునే విధానంతో వెళ్తే తప్ప నువ్వు 1 అంటే నేను 2 అంట, నువ్వు 4 అంటే నేను 8 అంట. ఎవడో ఇక్కడ దేనికి అతిథులం కాదు. ఒక గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో పార్టీ ప్రెసిడెంట్గా చేస్తున్నానంటే నేను అన్నమకుడు కాదు, అమాయకుడిని అంతకంటే కాదు. మీరు చెప్పే అపనిందలన్నీ మూసుకొని కూర్చునే రకం నేను అంతకంటే కాదు. ఇది గుర్తించాలి. ఇది గుర్తించకపోతే మీరు ఏమి చేసినా, నేను ఏమి చేయడానికైనా, మీరు చేసే ప్రతిదానికైనా ఆన్సర్ చేయగలిగేటువంటి తత్వం ఉన్నవాడినే. నేను భయపడి పారిపోయే రకం అంతకంటే కాదు. వాసవి అమ్మవారిని
అమ్మవారికి ఉన్నటువంటి ఉత్సవాల్ని గతంలో చేసినట్టుగా 9 రోజులు చేసేటువంటి సంస్కృతిలోకి వెళ్ళాలి తప్ప పూటకి గంటకి రోజుకి దిగజార్చొద్దని చెప్పి ఈ సందర్భంగా ఇది మా దేవాలయం అని చెప్పి మాట్లాడారు ఒక వ్యక్తి. ఇది ఆయన దేవాలయం కాదండి, ఇది టాటా బిల్లాలు గనక కట్టుకున్న బిల్లా మందిర్ కాదు. ఇది తెరాల్లో ఉన్న ప్రతి ఆర్యవైశ్యుడు ఆత్మగౌరవం నుంచి పుట్టిన దేవాలయం. గతంలో మేము అభివృద్ధి చేసాము, మేము ఇప్పుడు ఉన్న పాలకవర్గం 22 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసాం అంటున్నారండి. ఈ కళ్యాణ మండపాలన్నీ కట్టిన రోజు ఎమ్మెల్యేగా ఎవరున్నారు, చైర్మన్గా ఎవరున్నారు, అది ఎవరి సహకారంతో కట్టారనేది ఒకసారి మన తెనాల్లో ఉన్న ఆర్యవైశ్యులను గుర్తుంచుకోవాలి. గతంలో ఈ దేవాలయానికి ఎంతోమంది ప్రెసిడెంట్ సెక్రటరీగా చేశారు. వారి హయాంలోనే ఇక్కడ గాలిగోపురం కట్టించారు. మరి ఈ గాలిగోపురం నుంచి నడవకుండా పక్కదారి ఎందుకు పెట్టారనేది ఇక్కడ ఉన్న పాలకవర్గానికే తెలవాలి. ఏ దేవాలయానికైనా సరే వెళ్ళేప్పుడు ముందు గాలిగోపురం దండం పెట్టుకొని గర్భగుడికి వెళ్తారు. కానీ ఆ విధంగా లేకుండా ఇక్కడ గాలిగోపురానికి పక్కదారి ఎందుకు పెట్టారనేది ఇక్కడ ఉన్న పాలకవర్గానికే తెలియాలి. అలాగే ఈ కళ్యాణ మండపాల్లో ఏ ఒక్కరు పెళ్లి చేసుకోవాలంటే మినిమం ₹1,00,000 పెట్టుకొని కానీ ఇక్కడ పెళ్ళి అవ్వదు. మేము పేదవారి కోసం కట్టామని చెప్పన్నారు. ఏ పేదవాడు ఈ సంవత్సరం ఎంతమంది పెళ్లి చేసుకున్నారు అనేది మీ దగ్గర డేటా ఉందా? అది మీరు బహిరంగ చెప్పండి. ఇవాళ ఈరోజు ఇక్కడ ₹1,00,000 అద్దె కట్టి కనుక పెళ్లి చేసుకుంటే ఒక లిఫ్ట్ పని చేయదు. ఇక్కడ యూనిట్ జనరేటర్ మీదే కరెంటు పనిచేసిద్ది. ఇక్కడ జనరేటర్ మీద ఏసీలు పనిచేస్తాయి. మీరు మీరు అధికార పార్టీతో ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారన్నారు. ఇక్కడ ఈ దేవాలయానికి మీరు కరెంటు గవర్నమెంట్ నుంచి ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇక్కడ పెళ్లి చేసుకున్నాడికి యూనిట్కి ₹28 జనరేటర్తోనే ఏసీ పనిచేసిద్ది. ఇన్ని సౌకర్యాలు లేని దేవాలయానికి మేము అభివృద్ధి చేసాం అంటున్నారు. ఏ రంగా అభివృద్ధి చేశారని అడుగుతున్నా. ఈరోజు పట్టుమంటి ఈ గుళ్ళోకి 100 మంది రారు. అదే రోడ్డు సైడ్ ఉన్న దేవాలయానికి వెళ్ళండి, వాళ్ళ ఏ విధంగా భక్తులు వెళ్తున్నారు? దీనికి కారణం ఎవరు అసలుకి? ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888